వెల్కమ్ టు సరితా కంతి. ఈరోజు మనము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పూరి అండి. కాకపోతే అది పూరి కాదు, స్మాల్ సైజు లుక్మీస్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్ట్గా అండ్ హెల్దీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి మనం కావాల్సినవి 2 బౌల్స్ గోధుమ పిండి, 1 బౌల్ పాల పొడి, మిల్క్ పౌడర్, మీ దగ్గర పాల పొడి ఏది ఉన్నా సరే తీసుకోవచ్చు. 2 బౌల్స్ గోధుమ పిండి, ఒక బౌల్ పాల పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ చాలా లైట్గా వేసుకోవాలండి. అలాగే 2 ఎగ్స్, దీనికోసం 2 ఎగ్స్ కూడా తీసుకోవాలి. దాంట్లోనే వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. యాక్చువల్లీ చేయితోనే కలుపుకోవాలి, కాకపోతే ఎగ్ కదండి, అందుకోసం అనేసి నేను మిక్సింగ్ది పెట్టిన. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కోసం మనం పక్కన ఉంచుకోవాలి. తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత మనం సేమ్ చపాతీ లాగా చేసుకోవాలండి. మీకు కావాలంటే పూరీ సైజులో చేసుకోవచ్చు, లేదు చిన్నపిల్లలు వేస్ట్ అవుతుంది ఫుడ్ అనుకున్నప్పుడు మనము ఈ చపాతీ లాగా చేసుకొని చిన్న లుక్మీ సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు. అంటే 1 పూరీలో 4 టైప్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లలకి ఇస్తే మినిమం ఒక 4-5 తినేస్తారు ఆడుకుంటూ. హెల్దీ ఫుడ్ కూడా. దీంట్లో ఎగ్స్ కూడా ఉన్నాయండి. ఇవి పూరీలా కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని ఒక్కొక్కటిగా పక్కన ఉంచుకోవాలండి. చాలా సాఫ్ట్గా, మీరు నైట్లో చేసి మార్నింగ్ వరకు కూడా అలాగే ఉంటాయి సాఫ్ట్గా. అస్సలు హార్డ్గా అనేది కాదండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి చాయ్లో మార్నింగ్ టిఫిన్లో కూడా చాయ్తో పాటు కూడా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్. గోధుమ పిండి, ఎగ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.